ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న ఏప్రిల్ 18 జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో 28 బంతుల్లో 61, 2 ఫోర్లు, 7 సిక్సర్లు విధ్వంసం సృష్టించిన విషయానికి తెలిసిందే. ఈ మ్యాచ్లో అశుతోష్ సుడిగాలి ఇన్నింగ్స్ విరుచుకుపడినప్పటికీ పంజాబ్కు పరాభవం తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యానికి పంజాబ్ 10 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. కాగా అశుతోష్ పేరిట T20లో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్న విషయానికి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా 6 నెలల కిందట సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అశుతోష్ 11 బంతుల్లో 50 కొట్టాడు. ఆ టోర్నీలో రైల్వేస్కు ఆడిన అశుతోష్ అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో 11 బంతుల్లో బౌండరీ, 8 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత అశుతోష్ యువరాజ్ సింగ్ పేరిట ఉండిన సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2007లో జరిగిన తొలి T20 వరల్డ్కప్లో యువరాజ్ ఇంగ్లండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు T20లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగింది. అయితే అశుతోష్ 11 బంతులు హాఫ్ సెంచరీ చేయడానికి నెల ముందు ఈ రికార్డుకు బీటలు పడ్డాయి. 2023 ఏషియన్ గేమ్స్లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే 25 ఏళ్ల అశుతోష్ తన తొలి ఐపీఎల్ సీజన్లో 2024 చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో అశుతోష్ ఆడిన 4 మ్యాచ్ల్లో 205.3 స్ట్రైక్ రేట్తో 52 సగటున 156 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అశుతోష్ ఇప్పటివరకు 13 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.